అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ సంపుటిత శ్రీ సూక్తంలో 9వ శ్రీకళా మంత్రం గంధద్వారాం దురాదర్శం అన్నటువంటి ఈ 9వ కళామంత్రంలో గంధద్వారాం పవిత్రమైనటువంటి సుగంధభరితమైనటువంటి హృదయం ఎవరికి ఉంటుందో అటువంటి అంతరంగంలో ప్రకాశించేటువంటి శ్రీకళా స్వరూపమైనటువంటిది అమ్మ శ్రీమాన్ మహాలక్ష్మీదేవి. మానవునికున్నటువంటి పంచప్రాణాలలో ప్రాణము శ్వాస ద్వారా జరుగుతూ ఉంటుంది. అందువల్లనే ప్రాణాయామం ద్వారా ఏ జగన్మాత అయితే ప్రాణాయామ పరాయణిగా ఉన్నదో శ్వాస ద్వారా ఉపాసించబడినటువంటి కుండలిని శక్తియే జగజ్జనని ఆది పరాశక్తి అయినటువంటి శ్రీమన్నారాయణి ఆదిలక్ష్మీదేవి. అందువలన ఈ యొక్క 9వ కళా మంత్రంలో సద్వాసనా శోభితమైనటువంటి హృదయంలో వెలుగొందేటువంటి తల్లిగా ఈ శ్రీమన్నారాయణి కీర్తించబడుతున్నది. దురాదర్శం హృదయంలో దుష్టభావాలున్నప్పుడు, అంతరంగంలో మాలిన్యాలున్నప్పుడు అటువంటి వారికి తెలియరానటువంటిది అని ఇక్కడ అర్థం. నిత్య పుష్టాం కరీషిణీం, నిత్య అనగా శాశ్వతమైనటువంటిది, అజ్యమైనటువంటిది, అనంతమైనటువంటిది, మార్పు చెందనటువంటిది, అంతటా అన్నిటా అన్ని వేళలా ఉన్నటువంటిది, సర్వకాల సర్వావస్థలందు భాషించేటువంటి ఏకైక నిత్యస్వరూపమే నిత్య అన్నటువంటి జగన్మాత యొక్క దివ్య చైతన్య శక్తి. పుష్టాం పుష్టిని ప్రసాదించినటువంటిది, తనను సంసేవించేటువంటి భక్తులకు జీవితంలో తుష్టిని, పుష్టిని, శాంతిని, శక్తిని ప్రసాదించేటువంటి జగజ్జనని తుష్టి స్వరూపిణి, పుష్టి స్వరూపిణి. కరీషిణీం అన్నారు. కరీషిణీం అనగా గోమయంలో ఉండి ప్రకాశించేటువంటి శక్తి. గోమయానికి ఎందుకు ఇంత విశిష్టత ఉన్నది అని పరిశీలించినప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞులు గోమయం మీద అనేక పరిశోధనలు చేసి గోమయంలో రేడియం ఉన్నది అని నిరూపించారు. అందువలనే మన గృహ వాతావరణాన్ని గోమయంతో అలికినప్పుడు ఎటువంటి కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులు ఉన్నప్పటికీ ప్రమాదకరమైనటువంటి ఈ సూక్ష్మజీవులన్నీ కూడా గోమయంలో ఉన్నటువంటి రేడియం ద్వారా నశించిపోతాయి. అందుకే ఈ శ్లోకంలో కరీషిణీం అంటూ గోమయంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అద్భుతమైన శక్తిగా జగన్మాత లక్ష్మీదేవి కీర్తించబడుతూ ఉన్నది. ఈశ్వరీం సర్వభూతానాం, ఏ విధంగా వస్త్రంలో దారం దాగి ఉందో అదేవిధంగా ఈ సర్వ ప్రపంచంలో ప్రతి స్వరూపంలో అణువు మొదలు స్థావర జంగమాత్మక సృష్టి సర్వమునందు కేవలం ఆ జగన్మాత అయినటువంటి తల్లి మాత్రమే నిండి ఉన్నది. ఈ సకల చరాచర సృష్టిలో ఎన్నో ప్రాణికోట్లు ఉన్నాయి. ఈ ప్రాణికోట్లన్నిటిలో అంతరంగాన్ని జయించగలిగేటువంటి శక్తి మానవులకు మాత్రమే ఉన్నది. జంతువులకు కోపం వచ్చినా వాటిని అణుచుకోలేవు. వాటి హృదయంలో కలిగిన వేదన, దుఃఖం ఏది కలిగినా జంతువులు ఈ గుణాలను అదుపు చేసుకోలేవు. కానీ మనిషి క్రోధాన్ని అదుపు చేసుకోగలడు. ఎవరైతే క్రోధాన్ని అదుపు చేసుకుంటారో అలాంటి వారిని వేదం ధీరులు అంటుంది. లలితా సహస్రనామాలలో జగన్మాత ధీర సమర్చిత అని కీర్తించబడుతుంది. అనగా ఎవరికైతే అంతరంగం మీద అదుపు ఉంటుందో అటువంటి ధీరుల చేత అర్చించబడేటువంటి తల్లి అని అర్థం. అందుచేతనే అంతరంగంలో ఉద్భవించేటువంటి అనేక త్రిగుణాలు అనగా దుఃఖం, క్రోధం, అహంకారం, స్వార్థం ఇలాంటి గుణాలన్నిటినీ మానవుడు అధిగమించగలడు. ఈ గుణాలను ప్రశ్నించగలడు. నాకెందుకు ఈ దుఃఖం వచ్చింది? ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఈ గర్వానికి కారణం ఏంటి? ఈ మోహానికి కారణం ఏంటి అని ప్రశ్నించే శక్తి మనిషికి మాత్రమే ఉంది. ఈ విధంగా ప్రశ్నించగలిగే శక్తి జంతువులకు మరి దేనికి లేదు. అందుకే
ఈ సకల చరాచర సృష్టి సర్వంలో మానవునికి తన అంతరంగాన్ని అదుపు చేసుకోగలిగేటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. అంతరంగ ప్రపంచం ఒక వంక, బాహ్య ప్రపంచం దాని అందరి వ్యామోహాలు బంధనాలు ఒక వంక ఉంచినప్పుడు నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘర్షణ మానవ జీవితంలో గోచరిస్తుంది. ఈ సంఘర్షణలో పారమార్థిక జీవితంలో ప్రవేశించినటువంటి వారు తమ అంతరంగం మీద విజయాన్ని సాధించగలరు. అంటే తన దుఃఖం మీద, తన స్వార్థం మీద, తన క్రోధం మీద, తనలో ఉద్భవించేటువంటి అన్ని రకాల త్రిగుణాల మీద విజయాన్ని సాధించగలడు. తన బుద్ధిని, మనస్సును, త్రిగుణాలను వీటన్నిటినీ అదుపు చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి మానవుడు మాత్రమే. మానవుని యొక్క నిత్య జీవితంలో జరిగే ఈ పోరాటం ఒక మహాభారత సంగ్రామంగా మనం చెప్పుకోవచ్చు. ధర్మానికి అధర్మానికి మధ్యలో నిత్యము ఈ సంఘర్షణ అలా సాగుతూనే ఉంది. ఈ సంఘర్షణ అంతరంగానికి, ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాలకి మధ్యలో నిరంతరం ఈ సంఘర్షణ సాగుతూ ఉంది. ఈ సంఘర్షణలో మన పూర్వజన్మ సుకృత దుష్కృతాలు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. మన సుకృతాలు బాగా ఉన్నప్పుడు మనం అంతరంగం వంకకు ప్రయాణం చేస్తాం, దైవానికి శరణాగతులమవుతాం, భక్తితో మన అంతరంగాన్ని పవిత్రీకరించుకుంటాం. మన అంతరంగం జ్ఞానకాంతులతో తరలిస్తుంది. మన అంతరంగం కోటి వెలుగుల మయంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. దుష్కృతాల కర్మల వలన కొన్నిసార్లు ప్రపంచ బంధనాల వంకకు తెలియకుండానే ప్రయాణం చేస్తాం. అందువలన దుఃఖాన్ని, అసంపూర్ణత్వాన్ని మనం పొందగలమే కానీ పరిపూర్ణత్వాన్ని పొందలేం. అందుకే జీవితాన్ని ఒక మహాసంగ్రామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జీవన రణరంగంలో మన సుఖ దుఃఖాలు నిరంతరం అలాగే ఉండిపోనే పోవు. దుఃఖము శాశ్వతంగా ఉండిపోదు, అలాగే సుఖాలు కూడా శాశ్వతంగా ఉండిపోవు అన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఎప్పుడూ మనం అధికారంలోనో, ఎప్పుడు ధనంలోనో, ఎప్పుడు సుఖభోగాల్లోనో అలాగే ఉండిపోం. అదేవిధంగా నిరంతరం దుఃఖంలో, నిరంతరం కష్టంలో, నిరంతరం క్లేశాల్లో కూడా ఉండిపోం. జీవితం అంటే సుఖ దుఃఖాల కలయికే కదా. ఈ సుఖ దుఃఖాల కలయికను అధిగమించేదే ఆధ్యాత్మిక చింతన. మనస్సును, బుద్ధిని, జీవితాన్ని, అంతరంగాన్ని, సర్వాన్ని అధిగమించగలిగేటువంటి దివ్య చైతన్య శక్తి పవిత్రమైనటువంటి దైవ ధ్యానానికి ఉన్నది. మన హృదయంలో పవిత్రాతి పవిత్రమైనటువంటి దివ్య ప్రేమ ఉప్పొంగినప్పుడు తల్లికి మనం సమర్పించేటువంటి దివ్యమైన అంజలి ప్రేమాంజలి. మన హృదయం అంతా మాతృమూర్తి ఎడల మాతృ అనురాగంతో నిండిపోయినప్పుడు మనం తల్లికి సమర్పించే చిన్న పాట కూడా ఒక గీతాంజలి అవుతుంది. ఇదే అమ్మ నా పూజ అంటూ అమ్మకు ఇటువంటి పూజను సమర్పిస్తాం. అమ్మకు కోటి పుష్పాలను కోసి తోటలో నుంచి తీసుకుని వచ్చి పుష్పాలతో పూజ చేయనక్కర్లేదు. మన అంతరంగం లోపల పెద్ద కమల వనం ఉన్నది. ఆ కమల వనంలో అనేక దివ్యమైన కమలాలు ఉన్నాయి. ఈ కమలాలు ఎప్పుడు వాడిపోనటువంటి కమలాలు. అందుకే మూలాధార కమలం, స్వాదిష్టాన కమలం, మణిపూర కమలం, అనాహత మహాకమలం, విశుద్ధి కమలం, ఆజ్ఞాచక్ర కమలం, సహస్రార కమలం, ఇలాగా ఈ కమలాలన్నీ జగన్మాతకు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే సమర్పించవచ్చు. ఇది భక్తితో సమర్పించవలసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి అంజలి. ప్రతి తలపు భావాంజలి, ప్రతి పిలుపు నామాంజలి. జగన్మాతకు హృదయాంజలిని సమర్పిద్దాం. హృదయాన్నే అంజలిగా చేసి అమ్మకు సమర్పిద్దాం. ఈ అంజలి అనగా తల్లికి చాలా మిక్కిలి ప్రియమైనటువంటిది. అశ్రువులే పుష్పాంజలి. హృదయం భక్తితో పొంగి పొరలినప్పుడు బాధలతో కూడినటువంటి దుఃఖం కాకుండా భక్తితో మాతృమూర్తి ఎడల తీవ్రాతి తీవ్రమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమతో కలిగే అశ్రువులు అమ్మకు పుష్పాంజలి.
అమ్మా నీవే దివ్యాంజలిని మా నుంచి చేకొనాలి, ఇందియే నా పూజ, ఆత్మాంజలిగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానంటూ తల్లికి ఆత్మాంజలిని సమర్పిద్దాం. అమ్మకు ఆత్మాంజలి సమర్పించిన తర్వాత భక్తుని దగ్గర ఇంకా ఏం మిగిలి ఉంది? కేవలం ఈ తనువంతా తల్లిమయంగా ఉంటుంది. ఈ తనువు, ఈ మనస్సు, ఈ సర్వస్వాన్ని తల్లికి సమర్పించిన తర్వాత ఇక మనదంటూ మన దగ్గర ఏదీ మిగిలి లేదు. అందువలన మన హృదయం వినయంతో నిండిపోతుంది. వినయంతో ఎప్పుడైతే హృదయం నిండిపోతుందో మానవ జీవితంలో ఆత్మజ్ఞాన సముపార్జనం చేసేందుకు త్రోవ చూపిస్తుంది. ఆత్మజ్ఞానం అది మానవుని యొక్క జన్మ హక్కు కదా. ప్రపంచంలో సకల చరాచర ప్రాణికోట్లలో ఈ శక్తి చాలా తక్కువ. మానవునికి మాత్రమే పరమాద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి అత్యధికంగా ఉన్నది. ఈ అత్యధికమైనటువంటి ఆత్మజ్ఞాన సముపార్జన శక్తి ఇతర జీవులకు, ఇతర ప్రాణులకు, మానవునికి ఉన్నట్లుగా లేదు. అది కూడా ప్రయత్నిస్తే మానవుడు ఈ జన్మలోనే జీవన్ముక్తుడు కాగలడు. జీవన్ముక్తుడు ఎవరైతే అంతరంగంలో క్రోధాన్ని జయిస్తారో వారు జీవన్ముక్తులు. ఎవరైతే తమ హృదయంలో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాశక్తులన్నిటినీ జయిస్తారో, ఎవరైతే తమ అంతరంగాన్ని పవిత్రంగా ఉంచుకుంటారో, ఎవరైతే స్వార్థాన్ని అధిగమించగలరో, ఎవరైతే నిరహంకారంగా ఉండగలరో, ఎవరి హృదయం కోటి వెలుగుల మయంగా ఉంటుందో అలాంటి వారు జీవన్ముక్తులు. అటువంటి జీవన్ముక్త పదవిని తల్లి వినయం కలిగినటువంటి భక్తులకు ప్రసాదిస్తుంది. ఆ జీవన్ముక్త స్థితిని అందుకున్నటువంటి దివ్య శక్తివంతులైనటువంటి మానవులు ఋగ్వేద కాలం నుంచి మనం పుట్టినటువంటి ఈ మట్టిలో జన్మించారు. వారి పావన పాద ధూళితో పరమపావనమైనటువంటి భారతమాత ఒడి మరింత పావనమైంది. అసతోమ సద్గమయ అంటాము. అసత్యమయమైనటువంటి నిత్యము మార్పు చెందే వస్తుతత్వాన్ని గురించి మానవుడు ఋగ్వేద కాలం నాడే గ్రహించాడు. ప్రతి వస్తువు అనిత్య పదార్థం, మార్పు చెందుతూ ఉంది. ఏదైతే ప్రకృతిలో మార్పు చెందుతూ ఉంటుందో అది శాశ్వతమైనటువంటి పదార్థం కాదు అని మనం గ్రహించాం. శాశ్వతమైనటువంటి సత్యం ఎన్నడూ మార్పు చెందనటువంటిది. మార్పు చెందనటువంటి ఆ సత్యాన్ని భక్తుడు ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆ ఆశ్రయించినటువంటి ఆ దివ్య సత్యానికి తనను తాను ఆత్మాంజలిగా సమర్పించుకుంటున్నాడు. ఈ ఆత్మాంజలిలో ప్రత్యేకంగా అతడు ఏమీ చేయనక్కర్లేదు. సర్వ సమర్పణం, తన అహంకార సమర్పణం. ఒక అహంకారాన్ని దైవానికి ఎప్పుడైతే మనం సమర్పిస్తామో జీవితం అంత ప్రకాశమానంగా వెలుగొందుతుంది. అందుకే అజ్ఞానపు కబంధ హస్తాల నుంచి మనం విముక్తిని పొందగలం. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ. అసత్యమయమైనటువంటి జీవితంలో నుంచి సత్యస్వరూపం వంకకు నేను సాగిపోవాలి. అజ్ఞానాంధకారంతో కూడినటువంటి స్వార్థం నుంచి, అహంకారం నుంచి నాకు విముక్తి లభించి జ్యోతిర్మయ స్వరూపమైనటువంటి సత్యాన్ని నేను సాక్షాత్కరించుకోవాలి. మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు అనగా స్వార్థం కంటే మృత్యు మరేమున్నది? అందుచేతనే ఈ స్వార్థపూరితమైనటువంటి కబంధ హస్తాల నుంచి కూడా నన్ను నేను రక్షించుకొని నేను అమృత స్వరూపుడను అన్నటువంటి సత్యాన్ని నేను అనుభూతిని పొందాలి. గంధద్వారం హృదయం సద్వాసనా శోభితం కావాలి. హృదయం జ్ఞానమయం కావాలి. హృదయం కాంతిమయం కావాలి. తన లోపల ఏ వెలుగును సాక్షాత్కరించుకుంటాడో సర్వత్రా అదే పరబ్రహ్మాన్ని అంతటా సాక్షాత్కరించుకోగలిగినటువంటి వ్యక్తి గంధద్వారం అన్నటువంటి మంత్రానికి అర్థాన్ని, అనుభవాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. అందుకే శ్రీ సూక్తం కేవలం పారాయణం చేసేటువంటిది కాదు. యోగశాస్త్ర రహస్యాలు ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. దురాదర్శం అంటున్నారు.
అహంకారంతో, గర్వంతో, స్వార్థంతో మన హృదయాలను మనం మలినం చేసుకున్నప్పుడు మనకు ఎన్నటికీ అనుభూతిని ప్రసాదించినటువంటిది ఆ శ్రీమన్నారాయణి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ మలిన గుణాలన్నిటినీ మనం నశింప చేసుకుంటామో, జ్ఞాన మార్గాన మనల్ని నడిపించి సత్యాన్ని, అనుభూతిని ప్రసాదించేటువంటిది ఆ శ్రీమన్నారాయణి, శ్రీమన్మహాలక్ష్మీదేవి. అమృతాత్మస్వరూపులారా, మనందరం ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే అమృత స్వరూపమైనటువంటి మన నిజతత్వాన్ని మనం గ్రహించేందుకు. అలాంటి నిజతత్వ జ్ఞానాన్ని తల్లి ప్రసాదించాలని, అందరినీ అనుగ్రహించాలని, అందరికీ అవ్యాజ్యమైనటువంటి తన దయామృత వర్షాన్ని కురిపింపచేయాలని తల్లి చరణారవిందాలను వేడుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.